తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలను వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. ఇప్పటికే ఆయన తిరుపతికి చేరుకున్నారు. రుయా ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు. అలాగే మృతుల కుటుంబాలను కూడా పరామర్శించి తొక్కిసలాటకు జరిగిన కారణాలను అడిగి తెలుసుకోనున్నారు. వైఎస్ తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలను వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పరామర్శించనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రసాద్, చెప్పండి. థ్యాంక్ యూ దీపిక. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన దాదాపు 34 మంది క్షతగాత్రులను తిరుపతి సిమ్స్ లోని పద్మావతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే వీరిని ఇప్పటికే మంత్రులు బృందం పరామర్శించింది. ఈ ఘటన పైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం తిరుపతికి చేరుకున్నారు. అయితే ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాస్పిటల్ చేరుకోవడంతో ముఖ్యమంత్రి వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి పరామర్శించడానికి వచ్చే అవకాశం ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పైన పూర్తి విమర్శలు చేశారు. కేవలం అధికారుల వైఫల్యం, పోలీసుల నిర్లక్ష్యం వల్లనే భక్తులు ప్రాణాలను కోల్పోయారని, ఇలాంటి ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా లేక టీటీడీ బాధ్యత వహిస్తుందా అని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. అయితే జగన్మోహన్ రెడ్డి రాకను సైతం ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వ నాయకులు అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అటు పోలీసు యంత్రాంగం కూడా జగన్మోహన్ రెడ్డికి పటిష్ట బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. నేరుగా సిమ్స్ ఆసుపత్రిలోని పద్మావతి హాస్పిటల్ కు రానున్న జగన్మోహన్ రెడ్డి క్షతగాత్రులను పరామర్శించి వారికి భరోసా కల్పించే అవకాశం ఉంది. అటు తర్వాత ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా నేరుగా మాజీ ముఖ్యమంత్రి తిరిగి ప్రయాణం అయ్యే అవకాశం ఉంది దీపిక.